Set sum becomes eightfold. Fold అంటే 8 times in 15 years. Set simple interest. What will be the rate of interest? R find out చేయమన్నారు. N 8 ఇచ్చారు. T 15 years ఇచ్చారు. మనం సింపుల్గా ఫైండ్ అవుట్ చేయాలండి. 100 ఇంటూ 8 మైనస్ 1 బై 15 years ఇచ్చారు. సో 100 ఇంటూ 7 బై 15 5 3 520 మనకి ఎంత వచ్చిందంటే 140/3 పర్సెంటేజ్. ఈ 140/3ని మనం మళ్ళీ 3తో డివిజన్ చేస్తే 46 2/3 పర్సెంటేజ్ వస్తుందండి. ఆర్